శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ వారం కథా ప్రయాణంలో శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్ర విశేషాలతో మీ ముందుకొచ్చాను. ప్రముఖ దర్శకుడు పి పుల్లయ్య షిరాజ్ అనే భాగస్వామితో కలిసి 1939లో ఫేమస్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం. ఈ చిత్రంలో పుల్లయ్య సతీమణి నటి శాంతకుమారి పద్మావతిగా, సిఎస్ఆర్ శ్రీనివాసునిగా నటించారు. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి సంభాషణలు అందించారు. చిత్రం జనామోదం పొందటమే కాదు, ఘన విజయం సాధించింది. పి పుల్లయ్య మరోసారి అదే ఇతివృత్తంతో పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ పై 1960లో ఎన్టీ రామారావు శ్రీనివాసునిగా, ఎస్ వరలక్ష్మి శ్రీదేవిగా, సావిత్రి పద్మావతిగా శ్రీ వెంకటేశ్వర మహత్యం నిర్మించారు. ఈ చిత్రంలో వకుళమాతగా శాంతకుమారి నటించడం విశేషం. స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు ఆత్రేయ, ఆరుద్ర మల్లాది రామకృష్ణ శాస్త్రి ఒక్కో పాట వ్రాయగా పద్యాలను నారపరెడ్డి వ్రాశారు. కెమెరా పిఎల్ రాయ్, కళ ఎస్విఎస్ రామారావు, ఎడిటింగ్ కెవి శ్రీరాములు, సహాయ దర్శకులు కె రాఘవేంద్రరావు, యు విశ్వేశ్వరరావు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, నృత్యం వెంపటి సత్యం, నిర్మాత వి వెంకటేశ్వర్లు. కలియుగంలో పాపభారంతో నిండిన భూలోకంలో విశ్వశాంతికై సప్త ఋషులు కశ్యపముని సారథ్యంలో యాగం చేస్తారు. నారదుని సలహాతో త్రిమూర్తులను పరీక్షించి యజ్ఞ హవిర్భాగాన్ని అందించే స్వీకర్త ఎన్నిక కోసం భృగు మహర్షి పాత్రధారి గుమ్మడిని పంపుతారు. తన రాకను అలక్ష్యం చేసిన బ్రహ్మ మహేశ్వర్లపై ఆగ్రహించిన భృగువు అదే ఆవేశంతో వైకుంఠానికి వచ్చి శ్రీ మహాలక్ష్మితో కూడి ఉన్న మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నుతాడు. శ్రీహరి ఆయనను అనునయిస్తూనే అతని అరికాలులోని అహంకార నేత్రాన్ని చిదిమేయటం ద్వారా అజ్ఞానాన్ని తొలగిస్తాడు. శ్రీహరి చర్యకు ఆగ్రహించి మహాలక్ష్మి వైకుంఠం వదిలిపెడుతుంది. ఆమె విరహం భరించలేని మహావిష్ణువు భూలోకం చేరుతాడు. ఆకలితో ఉన్న శ్రీనివాసునికి బ్రహ్మ మహేశ్వరులు గోవత్స రూపంలో క్షీరాన్ని అందిస్తారు. దానికి అడ్డుపడిన పశుకాపరి శరభయ్యని భూతంగా మారమని విష్ణుమూర్తి శపిస్తాడు. ఈ పాత్రధారి రమణారెడ్డి గారు. తిరిగి సంచారం చేస్తూ వకుళమాత ఆశ్రమంలో శ్రీనివాసునిగా విష్ణువు ఆశ్రయం పొందుతాడు. ఆకాశరాజు పాత్రధారి ఏవి సుబ్బారావు కుమార్తె పద్మావతిని శ్రీనివాసుడు ఉద్యానవనంలో కలుసుకుని ప్రేమిస్తాడు. పద్మావతి కూడా శ్రీనివాసుని ఇష్టపడుతుంది. వీరి వివాహానికి తొలుత ఇష్టపడని మహారాణి దారుణీదేవి ఎరుకల సాని చెప్పిన సత్యం గ్రహించి సమ్మతిస్తుంది. వైభవంగా శ్రీనివాసుడు పద్మావతుల వివాహం జరుగుతుంది. ఈ విషయం తెలిసి ఆగ్రహంతో అక్కడికి వచ్చిన లక్ష్మీదేవి పద్మావతుల మధ్య జరిగే సంవాదంలో శ్రీనివాసుడు శిలగా మారతాడు. బ్రహ్మమహేశ్వర నారదుల ద్వారా ఇదంతా శ్రీ వెంకటేశ్వరుని అవతారం కోసం జరిగిన వృత్తాంతము అని లక్ష్మీదేవి తెలుసుకుంటుంది. లక్ష్మీదేవి పద్మావతి కూడా శిలామూర్తులుగా మారిపోవడంతో శ్రీ వెంకటేశ్వరుని మహత్యాలు, స్వామివారి సేవలను చూపుతూ చిత్రం ముగుస్తుంది. చిత్రంలో నారదునిగా సూరిబాబు, బ్రహ్మగా ఏవి సుబ్బారావు, శివునిగా వెంపటి పెద సత్యం, సరస్వతిగా సంజ, పార్వతిగా కేవి శాంతి, బాలాజీగా నాగయ్య, మహారాజుగా రాజనాల, ఆశ్రమంలో శిష్యులుగా బాలకృష్ణ, పేకేటి శివరాం, శరభుని భార్యగా సురభి బాలసరస్వతి, పద్మావతి చెలికత్తెలుగా మోహన, బాల, నృత్యవాటికలో మన్మధునిగా రీటా కనిపిస్తారు. ఇతర పాత్రలను మద్దాలి కృష్ణమూర్తి, లంక సత్యం, వంగర, వైవీరాజు పోషించారు. దర్శకులు పి పుల్లయ్య బలవంతం వల్ల ఘంటసాల ఇందులో స్వామివారి ముందు గానం చేసే భక్తుని పాత్ర పోషించారు. వారి ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వరుడు కావడం కూడా ఆయన ఈ సన్నివేశంలో నటించడానికి ఓ కారణం. ఈ పాటలో ఘంటసాలతో పాటు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు, వేణు వాయించే నంజప్ప, ఘంటసాల పెద్ద కుమారుడు విజయ్ కుమార్ సైతం కనిపిస్తారు. ఆ సన్నివేశంలోని అద్భుతమైన చిరస్మరణీయమైన భక్తి గీతం శేషశైలావాస శ్రీ వెంకటేశ. ఒకసారి నిర్మించి విజయవంతమైన చిత్రాన్ని తిరిగి తామే నిర్మించి విజయవంతం చేసిన ఘనత దర్శకులు పుల్లయ్యకు దక్కింది. మొదటిసారి ఈ చిత్రాన్ని 1939లో నిర్మించినప్పుడు థియేటర్లలో శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాలు, హుండీలు పెడితే హుండీలు తొందరగా నిండిపోయేవి. రెండోసారి చిత్రాన్ని నిర్మించినప్పుడు అదే విధంగా జరగటం విశేషం. ఆ హుండీల్లో డబ్బు తిరుపతి పంపించేవారు. అది కూడా ఓ విశేషాంశం. శ్రీ వెంకటేశ్వర మహత్యంలో శ్రీనివాసునిగా మహావిష్ణువుగా ఎన్టీ రామారావు ఎంతో సమ్మోహనంగా, గంభీరంగా తల్లి వద్ద పెళ్లి కొరకు అలకపూలని సన్నివేశంలో మరింత ముచ్చటగా అలరించారు. ఇక శ్రీలక్ష్మిగా ఎస్ వరలక్ష్మి వైకుంఠం వీడి వెళ్లే సమయంలో ఆత్మాభిమానాన్ని, భర్తకై ఆవేదన సమయాల్లో కరుణరసం, చివర భర్త మరో స్త్రీని వివాహం చేసుకున్నాడని ఆగ్రహం, ఆవేదన సమర్థవంతంగా నటించి చూపించారు. పద్మావతిగా మహానటి సావిత్రి శ్రీనివాసంపై ప్రేమ విరహాన్ని, భర్తతో ప్రణయ పారవస్యాన్ని, శ్రీలక్ష్మితో సంవాదంలో క్రోధాన్ని, వేడికోలును ఎంతో సంయమనంతో ప్రదర్శించగా శాంతకుమారి వకుళమాతగా భక్తి పారవస్యాన్ని కడు రమణీయంగా, నారదుని వల్ల
తన పూర్వజన్మ తెలుసుకున్న సమయంలో ఆనందాన్ని ఎంతో భావుకతతో మెప్పించారు. ఎరుకల సానిగా గెస్ట్ గా నటించిన షావుకారు జానకి ఆ కొద్దిసేపట్లోనే చక్కటి నటనతో హావభావాలను ప్రదర్శించి ఆకట్టుకున్నది. శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రగీతాలు అద్భుతమనే చెప్పాలి. జయ జయ జగన్నాయక జయ జయ, వెంపటి పెద సత్యం తదితరుల బృందగీతం. ఎన్టీ రామారావు ఎస్ వరలక్ష్మిపై చిత్రీకరించిన ప్రణయ గీతం శ్రీదేవిని నీదు దేవేరిని. ఎన్టీ రామారావు గుమ్మడిలపై చిత్రీకరించిన పద్యం పావనం బయ్యే. మరో పద్యం స్తోత్రం కనుల కండ కావరము నమో నారాయణ. ఆవు దూడలను రాజవీధిలో విక్రయిస్తూ ఎస్ వరలక్ష్మి తదితరులపై చిత్రీకరించిన గీతం వరాల బేరమయ్య వనరైన బేరమయ్య పరాకు చేయకు. పశువుల కాప రమణారెడ్డి అతని భార్య సురభి బాల సరస్వతిపై చిత్రీకరించిన గీతం శిలకో చిక్కావే ఈనాడు సింగార మొలుకుతూ ఆకట్టుకుంటాయి. ఆశ్రమంలో వకుళమాతపై చిత్రీకరించిన గోపాలానంద గోపాల ఈనాటికి మధురమైన భక్తి గీతంగా అలరిస్తున్నది. సావిత్రి ఎన్టీఆర్లపై చిత్రించిన మనోల్లాసమైన యుగళ గీతం జలపాతాలు మేఘ కొండలు పచ్చని చెట్ల మధ్య ఆహ్లాద భరితంగా చిత్రీకరణ సాగిన కలగా కమ్మని కలగా మన జీవితాలు మనవలగా అని పద్మావతి. వెలుగు చీకటుల కలబోసినవి కాలము చేతిలో కీలు బొమ్మలు అని శ్రీనివాసుడు. మమతే జగతిని నడుపుతున్నది అని పద్మావతి. ప్రేమకు శోకము ఫలమేమో రాగము త్యాగము జతలేమో అంటూ శ్రీనివాసుడు తర్వాతి కథ సూచించటం. ఎంతో భావయుక్తంగా సాగిన ఈ పాటకు ఆత్రేయ వారు బాణీ సూచించడం విశేషం. గానం చేసింది ఘంటసాల గారు, పి సుశీల గారు. తిరుమల మహిమలు తెలియజెప్పే గీతంలో ఓ భక్తుడు తిరుపతి కొండను ఎక్కుతూ భార్యతో పాడే పాట పదవే పోదాము గౌరీ పిఠాపురం ఆత్రేయ చిత్రీకరణతో రాణించింది. అచ్చం తిరుపతిలాగే గర్భాలయ సెట్ ను వాహిని ఆవరణలో ఓ ఫ్లోర్ లో వేసి దేవుడిని ప్రతిష్ఠించారు. గర్భగుడిలోని మూల విరాట్ విగ్రహం, సినిమాలోని విగ్రహాలు కేజీ వేలుస్వామి అనే శిల్పకారుడు తయారు చేయగా కళాదర్శకుడు ఎస్వీఎస్ రామారావు సెట్ ఎంతో సహజంగా రూపొందించారు. ఈ సెట్ లోనే ఘంటసాల ఆలంపించిన శేషశైలవాస పవళింపు సేవ గీతం చిత్రీకరణ జరిపారు. ఆత్రేయ వ్యాఖ్యానంతో అసలు సినిమా పూర్తయ్యాక వెంకటేశ్వరుని మహిమలు, ఆయనకు జరిగే పూలంగి సేవ, నేత్ర దర్శనం, చంద్రప్రభ సూర్యప్రభ వాహనాలపై స్వామివారి ఊరేగింపులు, పవళింపు సేవ వివరంగా చూపడం ఎంతో హర్షణీయం. చిత్రం 20 కేంద్రాలలో విడుదలవగా 16 చోట్ల శతదినోత్సవం జరుపుకుంది. ఒక చోట రజతోత్సవం జరుపుకుంది. ఈనాటికి ఈ చిత్రగీతాలు శ్రోతలను అలరించడం ఆనందదాయకం. శ్రీ వెంకటేశ్వరుని మహిమల ఆధారంగా ఆ తర్వాత కొన్ని డాక్యుమెంటరీలు రూపొందించబడ్డాయి. అలాగే ఎన్టీఆర్ తమ రామకృష్ణ సినీ స్టూడియో బ్యానర్ పై 1979లో స్వీయ దర్శకత్వంతో శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం పేరిట జయసుధ జయప్రదలతో చిత్రం నిర్మించడం ఆ కథ పట్ల ఉన్న మక్కువను తెలియజేస్తుంది. విన్నారుగా శ్రీ వెంకటేశ్వర మహత్యం యొక్క చిత్ర విశేషాలను. వచ్చే వారం మరో ఆణిముత్యం వంటి చిత్ర విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.